ఆయన మీరు ఇంత రాత్రిపూట వచ్చారు, ఎందుకంటే పగలు రావచ్చు కదా, మరి ఆయన వస్తానని అంటున్నారు కదా, రాత్రిపూట ఎందుకు ఇప్పుడు అని అంటే ఇప్పుడు వెళ్లాల్సిందే, టైం అయిపోయిందని ఫోన్లు మాట్లాడుతున్నారు వాళ్ళే ఫోన్లు మాట్లాడి. రాగానే బెల్ డైరెక్ట్ లోపలికి వచ్చారంటే ఇట్లాంటి కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో పర్మిషన్ అసలు పైకి వాళ్ళు పంపించలేదండి అసలు, లేకపోతే తెలిసేది. వాళ్ళే డైరెక్ట్ గా వచ్చేసారు అసలు పైకి వచ్చేసారు. పోలీసులు చెప్పారా అసలు ఏం చెప్పారు అంటే ఇద్దరు పోలీస్ డ్రెస్ లోనే ఉన్నారు కదా, ఉన్నారు. ఇంకో ఇద్దరేమో అంటే ఎటువంటి అంటే ఏదైనా కేసు గురించి చెప్పారా, మన డీటెయిల్స్ చెప్పారా? అంటే ఫస్ట్ అక్కడ ఒక 2 నిమిషాలే మాట్లాడారు. మరి అప్పుడు ఆయనకి ఏమైనా చెప్పారో నాకైతే తెలియదు. నేను యువతలకు వచ్చేసరికి ఏం చెప్పలేదండి. అంటే ఈ నైటే తీసుకెళ్లిపోతాము ఖచ్చితంగా అని చెప్పారా? చెప్పారండి. పోసాని గారు ఏమన్నారు అసలు, ఆయన రియాక్షన్ ఏంటి అప్పుడు ఆ టైంలో? నేను వచ్చేసరికి చెప్తున్నారు, నేను నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను, ఎందుకు అని అడిగారు. అంటే లేదు, అరెస్ట్ చేస్తాం, ఇప్పుడు తీసుకెళ్లిపోతాం మిమ్మల్ని, టైం లేదు, తొందరగా వచ్చేసి. మీరేం చెప్తారండి అరెస్ట్ గురించి? ఇలా వచ్చి తీసుకెళ్ళిపోవడం అదే వెంటనే అసలు ఏమి టైం ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోయారు. ఎలా ఉంది? అందరికీ నమస్తే అండి. మాట్లాడాల్సిన చండాలం అంతా మాట్లాడేశాడు పోసాని కృష్ణమురళి. ఆ రోజు ఆయన భార్య ఏ రోజు కూడా ఏదో మాట్లాడేది తప్పురా, అలా మాట్లాడకూడదని చెప్పేసి ఖండించలా. అయితే వాళ్ళు అరెస్ట్ చేయగానే ఇక్కడ తమిళనాడు పెట్టడం చూడండి, మేము ఎంతసేపు లేదు, చాలా భయంగా ఉంది. మా ఆయన చాలా సుతపోస, పాపం భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఈరోజు రేపు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం, కనీసం అన్నం కూడా తినకుండా తీసుకెళ్ళిపోయారు, ఫోన్లు లాగేసుకున్నారు. అంటే నాకు ఆవిడ గురించి మాట్లాడే ఉద్దేశం కానీ, లేదంటే ఆవిడ మాట్లాడిన మాటల్ని ఇమిడియేట్ చేసి వెక్కిరించాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు భువనేశ్వర్ గారు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆవిడ సమాధానం చెప్పి లోపల ఆయన ఇలా ఉన్నాడని చెప్తే, దాన్ని ఈ పోసాని కృష్ణమురళి గారు, ఆడితో పాటు వెంకటేశ్వర్ గారు సాక్షిలో ఒక డిబేట్ పెట్టి నారా భువనేశ్వరి గారిని ఇమిడియేట్ చేసాడండి. ఇటు ఒకసారి ఆ థంబ్నెయిల్స్ ఇక్కడ పెడతాను చూడండి. చంద్రబాబు జైల్లో చేసే పనులను ఇమిడియేట్ చేసిన పోసాని 2 నిమిషాలు, అంటే 2 నిమిషాల వద్ద కడుపుబ్బా నవ్వుకోండి. తర్వాత ఇంకొకటి, అమ్మ భార్య అంటే ఇలా ఉండకూడదు, ఎవడో పోసాని కృష్ణమురళి భువనేశ్వరి గారికి నీతులు చెప్పాడు ఆ రోజున. ఒకసారి వినిపించిన తర్వాత మాట్లాడదాం ఒక నిమిషం. అక్కడ జైల్లో పెట్టాడు, సంవత్సరం పైన పెట్టాడు, నవ్వుతూ దండం పెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు జగన్. అలాగే నవ్వుతూ బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మ ఇళ్ళలాగా ఎగరలా, వాళ్ళ చెల్లెలు ఇళ్ళలాగా డ్రామా ఆడి కూర్చొని ఒక దీక్షని ఇంకోటని. ఇప్పుడు లోపల జైల్లో మా ఆయన ఇప్పుడు వెళ్ళగానే అన్నం ఇప్పుతుంటే ఆ మూల కూర్చున్నాడు. ఏంటి ఆ మూల కూర్చున్నారంటే ఏం లేదు, ప్రజలు గుర్తొచ్చారు. ప్రజలు ఏంటి ఎలా బాధపడుతున్నారు, ప్రజలకి దోమలు గుర్తున్నాయేమో, దోమతలు నొప్పొచ్చిపోయారా అని మా ఆయన అండి బాధపడుతున్నాడండి. అన్నం తింటూ కూడా నెత్తిన కొట్టిందండి, కొలవరింది చంద్రబాబు గారికి. ఎందుకండి కొలవరిందంటే, అయ్యో ప్రజలు గుర్తొచ్చారు కదా మీకు, అదే కొలవరితే నెత్తి మీద కొట్టేసి ఆయన మళ్ళీ వచ్చేది. చూసావమ్మా, మీ ఆయన పోరంబోకి ఎదవా. ఈరోజు మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం, కానీ ఆ రోజున అర్థం చేసుకోకపోగా మీడియాలో కూర్చొని డిబేట్లో కూర్చొని అసలే దుఃఖంలో ఉంటే, కనీసం ఒక మహిళ గురించి మనం మాట్లాడకూడదు, ఇలా ఇమిటేట్ చేస్తూ కించపరచకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆవిడని ఇమిటేట్ చేస్తూ మాట్లాడిన మాటలు విన్నావమ్మా? ఆ రోజే ఇంటికి వచ్చిన తర్వాత తప్పుడు ఏదో అలా అలా మాట్లాడకూడదు. ఒక మహిళ కష్టాల్లో ఉన్నారో, కష్టం ఎవరిదైనా సరే కష్టమే. రేపు పొద్దున ఇదే పరిస్థితి నీకు వచ్చినప్పుడు నేను కూడా నీకు మద్దతుగా మాట్లాడినప్పుడు ఎవడైనా నన్ను ఉద్దేశించి నేను మాట్లాడిన మాటలు ఇమిటేట్ చేసి ఇలాగే విక్రిస్తే ఎలా ఉంటుందిరా ఎదవా అని చెప్పేసి ఆ రోజే చెప్పుతో కొట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకా చెప్పుకొచ్చాడు, నేను జైల్లో ఉన్నప్పుడు మా భార్య వచ్చుద్ది, పరామర్శించుద్ది, నన్ను తిట్టుద్ది, మీరు అలా అనకూడదమ్మా, యదోనితులు చాలా చెప్పుకొచ్చాడు. వినిపించే ప్రయత్నం కూడా చేస్తా. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి ఇంట్లో చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి, ఆడపిల్లలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇంటికి రాగానే చెప్పించుకొని ఆదవడా ఈదవడా కొట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు. ఏమన్నాడు తెలుసా? నీకు ఓ కూతురు ఉంది, పెద్దదవుద్ది,
చూస్తా నేను ఇంకా బతికే ఉంటా రక్త కన్నీరే అన్నాడు. ఏంటి అర్థం? ఆ రోజు కనిపించలేదా? ఆ రోజు వినిపించలేదా నీకు అసలు? నిజంగా ఈ నాలుగు నువ్వు వాడితో సంసారం చేసావు అంటే నేను దేవత అని చెప్పేసి అనాలి మేమైతే కనుక. నేను విమర్శించే ఉద్దేశం కానీ లేదంటే ఇమిటేట్ చేసి విక్రించాలనో కించపరచాలనో ఉద్దేశం కాదు. ఆ రోజున నీ మొగుడు నువ్వు కంట్రోల్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా అని అడుగుతున్నా. దయచేసి ఈ సింపతి డ్రామాలు ఆడొద్దమ్మా. అవి బాబోయ్ పర్వాలేదులే, మా ఆయన బెల్లి తిట్టేస్తున్నాడు, మా ఆయన తిట్టేస్తే సరిపోద్ది, జగన్మోహన్ రెడ్డి మనకు మంచి ఫ్లాట్ ఇచ్చేసాడు, నెల నెలా డబ్బులు వచ్చేస్తున్నాయి, కోట్లు కోట్లు సంపాదించేసుకోవచ్చు, మీరు బాగా తిట్టండి, ఏమంటే బయటికి వెళ్తున్నారా, టిఫిన్ చేయండి, మళ్ళీ తిట్టడానికి బలంగా ఓపిక కావాలి కదా, ఇలా అని చెప్పేసి నేను మాట్లాడితే మీకు బాధ కలుగుద్దా కలగదమ్మా? కలుగుద్ది కదా. ఇంకా ఉంది, ఇంకా చాలా వీడియో ఉందమ్మా, వినిపిస్తా వినండి. వెళ్ళేటప్పుడు మళ్ళా కూర్చొని పక్కన పెట్టుకున్నాడు. ఇంకెందుకంటే ఆకలి ఇంటికి పెట్టాం కదా, మళ్ళీ ఎందుకంటే లేదు ప్రజలు గుర్తొస్తున్నారు నాకు. ఇది ఆ మహాతల్లి చెప్పింది. అవును, ఒక విచిత్రంగా కొన్ని మాటలు చెప్తాను నీకు. నారా భువనేశ్వరి గారు, ఎవరైనా ఏ ఇళ్ళైనా ఇప్పుడు నేను ఎదవను అనుకోండి, నేను కిల్లరని అనుకోండి, సుపారీ పెట్టి మటలు చేస్తాను అనుకోండి, నేను జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనా కానీ జైలు చూడటానికి వస్తుంది కదా, వచ్చి ఏం చెప్పుద్ది, నేను పెళ్లి చేసుకొని నా పొరువంతా పోగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష చేశారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుతున్నా. వెళ్ళమ్మా, నువ్వేం చెప్పాలో మీ ఆయన చెప్పాడు కదా, వెళ్ళి చెప్పు. ఉంటే కనీసం ఒక మహిళ గురించి మనం మాట్లాడకూడదు, ఇలా ఇమిటేట్ చేస్తూ కించపరచకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆవిడని ఇమిటేట్ చేస్తూ మాట్లాడిన మాటలు విన్నావమ్మా? ఆ రోజే ఇంటికి వచ్చిన తర్వాత తప్పుడు ఏదో అలా తప్పుడు అలా మాట్లాడకూడదు. ఒక మహిళ కష్టాల్లో ఉన్నారో, కష్టం ఎవరిదైనా సరే కష్టమే, రేపు పొద్దున ఇదే పరిస్థితి నీకు వచ్చింది, నీకు వచ్చినప్పుడు నేను కూడా నీకు మద్దతుగా మాట్లాడినప్పుడు ఎవడైనా నన్ను ఉద్దేశించి నేను మాట్లాడిన మాటలు ఇమిటేట్ చేసి ఇలాగే విక్రిస్తే ఎలా ఉంటుందిరా ఎదవా అని చెప్పేసి ఆ రోజే చెప్పుతో కొట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకా చెప్పుకొచ్చాడు, నేను జైల్లో ఉన్నప్పుడు మా భార్య వచ్చిద్ది, పరామర్శించుద్ది, నన్ను తిట్టుద్ది, మీరు అలా అనకూడదమ్మా, యదవనీతులు చాలా చెప్పుకొచ్చాడు, వినిపించే ప్రయత్నం కూడా చేస్తా. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి ఇంట్లో చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి ఆడపిల్లలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇంటికి రాగానే చెప్పించుకొని ఆ దవడ ఈ దవడ కొట్టి ఉంటే ఇవాళ పరిస్థితి రాదు. ఏమన్నాడు తెలుసా? నీకు ఓ కూతురు ఉంది, పెద్దదవుద్ది, చూస్తా నేను ఇంకా బతికే ఉంటా రక్త కన్నీరే అన్నాడు. ఏంటి అర్థం? ఆ రోజు కనిపించలేదా? ఆ రోజు వినిపించలేదా నీకు అసలు? నిజంగా ఈ నాలుగు నువ్వు వాడితో సంసారం చేసావు అంటే నేను దేవత అని చెప్పేసి అనాలి మేమైతే కనుక. నేను విమర్శించే ఉద్దేశం కానీ లేదంటే ఇమిటేట్ చేసి విక్రించాలనో కించపరచాలనో ఉద్దేశం కాదు. ఆ రోజున నీ మొగుడు నువ్వు కంట్రోల్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా అని అడుగుతున్నా. దయచేసి ఈ సింపతి డ్రామాలు ఆడొద్దమ్మా. అవి బాబోయ్ పర్వాలేదులే, మా ఆయన బెల్లి తిట్టేస్తున్నాడు, మా ఆయన తిట్టేస్తే సరిపోద్ది, జగన్మోహన్ రెడ్డి మనకు మంచి ఫ్లాట్ ఇచ్చేసాడు, నెల నెలా డబ్బులు వచ్చేస్తున్నాయి, కోట్లు కోట్లు సంపాదించేసుకోవచ్చు, మీరు బాగా తిట్టండి, ఏమంటే బయటికి వెళ్తున్నారా, టిఫిన్ చేయండి, మళ్ళీ తిట్టడానికి బలంగా ఓపిక కావాలి కదా, ఇలా అని చెప్పేసి నేను మాట్లాడితే మీకు బాధ కలుగుద్దా కలగదమ్మా? కలుగుద్ది కదా. ఇంకా ఉంది, ఇంకా చాలా వీడియో ఉందమ్మా, వినిపిస్తా వినండి. వెళ్ళేటప్పుడు మళ్ళా కూర్చొని పక్కన పెట్టుకున్నాడు. ఇంకెందుకంటే ఆకలి ఇంటికి పెట్టాం కదా, మళ్ళీ ఎందుకంటే లేదు ప్రజలు గుర్తొస్తున్నారు నాకు. ఇది ఆ మహాతల్లి చెప్పింది. అవును, ఒక విచిత్రంగా కొన్ని మాటలు చెప్తాను నీకు. నారా భువనేశ్వరి గారు, ఎవరైనా ఏ ఇళ్ళైనా ఇప్పుడు నేను ఎదవను అనుకోండి, నేను కిల్లరని అనుకోండి, సుపారీ పెట్టి మటలు చేస్తాను అనుకోండి, నేను జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనా కానీ జైలు చూడటానికి వస్తుంది కదా, వచ్చి ఏం చెప్పుద్ది, నేను పెళ్లి చేసుకొని నా పొరువంతా పోగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష చేశారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుతున్నా. వెళ్ళమ్మా, నువ్వేం చెప్పాలో మీ ఆయన చెప్పాడు కదా, వెళ్ళి చెప్పు అంటే